ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. సో, మూసీ సుందరీకరణ పేరు మీద ఈ మధు పార్క్ రిడ్జ్ అనేది ప్రభుత్వానికి ఇచ్చేయాలి అని మనం అందరికీ ముందే తెలిసిందే. మరి ఇక్కడ ఈ విషయం మీద అయితే ఈ అపార్ట్మెంట్‌కి సంబంధించిన చాలామంది లేదు మేము మా ఇళ్ళని ఖచ్చితంగా ఎప్పటికీ ఇవ్వము అని చెప్తున్నారు. అంటే ఒక సామాన్యుడికి పెద్ద కల ఏదైనా ఉంది అంటే అది ఒక సొంత ఇల్లే. మరి అలాంటిది వాళ్ళు కష్టపడి లోన్‌లు తెచ్చుకొని రూపాయి కూడబెట్టుకొని ఇంత పెద్ద అపార్ట్మెంట్‌లో వాళ్ళకంటూ ఒక స్థలం కేటాయించుకొని ఉంటున్నప్పుడు మరి ప్రభుత్వం వచ్చి ఇంత సింపుల్‌గా మీ ఇళ్ళని మాకు ఇచ్చేయాలి అని చెప్తుంది. మరి దీని మీద వాళ్ళు ఏమంటారు ఇంతమంది? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మూసీ బ్యూటిఫికేషన్ అని తెలిసినప్పుడు మీకు ముందే ఏమన్నా నోటీసులు ఇవ్వడం గాని అదేమైనా చేశారా? లేదండి, మేము పేపర్లో చూసాము. పేపర్లో చూసిన తర్వాత మా సర్వే నెంబర్స్ చూసాము. సర్వే నెంబర్స్తో మాకు తెలిసింది ఇలాగా ఇక్కడ గాంధీ సరోవర్ వస్తుంది, దాంట్లో మాది అపార్ట్మెంట్ కూడా ఇంక్లూడెడ్ ఉందని అక్కడ తెలిసింది. అంటే మీరు ఏం చేస్తారో ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఒకవేళ అంటే మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఏది ఇవ్వకుండా బలవంతంగా ఒకవేళ అంటే ఎందుకంటే ఇంతకుముందు కూడా హైడ్రా ఇవన్నీ జరిగినాయి. దాంట్లో వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా అవేవి వినకుండా వాళ్ళని తీసేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకున్నారు. మరి ఈ విషయంలో కూడా మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఒకవేళ వెళ్ళగొడితే ఏం చేద్దామని? అలా వెళ్ళకొట్టే పరిస్థితి రాదు, ఎందుకంటే ఇది హైడ్రా ఇష్యూ కాదు, ఇది డిస్ట్రక్షన్ ఫర్ టూరిజం పర్పస్ గురించి చేస్తున్న ఒక మూవ్మెంట్ ఇది. సో హైడ్రా ఇష్యూ కాదు కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ రాదనుకుంటున్నాను నేను. బట్ నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసుకుని లీగల్గా మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు పంపించేంత హక్కు గవర్నమెంట్కి కూడా లేదనుకుంటున్నాను. మీరు ఈ అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను 10 years నుంచి ఉంటున్నానండి ఇది అపార్ట్మెంట్లో. నేను 10 years నుంచి ఉంటున్నాను, కానీ ఇక్కడ చాలామంది ఈ అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ మూల దిశ నుంచి ఇక్కడ చాలామంది ఉంటున్నారు. రిటైర్మెంట్ వాళ్ళు ఉంటున్నారు, ముసలి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇదే హోమ్. అంటే అపార్ట్మెంట్ని చాలామంది హోమ్ కింద కన్సిడర్ చేయరు. కాకపోతే ఇది అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఇక్కడ ఒకళ్ళు తెలుసు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్. అంటే గాంధీ గారు కూడా చేయండి అన్నారు కానీ ప్రజలకి బాధ పెట్టేలా చేయకూడదు అని చెప్పారు. అయినా కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు? గాంధీ హింసావాది కాదు, అహింసావాది. అహింసావాది మూర్తి ఇక్కడికి రావడానికి అహింస ఎంచుకుంటున్నారు అంటే ఏమనాలో అర్థం కావట్లేదు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? మీరు సీఎం గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సీఎం గారికి నేను చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాల్లో డెవలప్మెంట్ చేయండి. హైదరాబాద్ని డెవలప్ చేయడంలో మేము వ్యతిరేకం కాదు. హైదరాబాద్ డెవలప్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కడైతే స్కోప్ ఉందో అక్కడ డెవలప్ చేయండి, ఉన్నదాన్ని పడగొట్టేసి డెవలప్ చేయొద్దని చెప్తాను నేను. మాకు 2 years నుంచి ఈ మూసీ ఇష్యూ వల్ల అస్సలు నిద్ర లేదండి. అస్సలు నిద్ర లేదు. ఫస్ట్ మేము ఈ మూసీ ఇష్యూ వచ్చినందుకు మేము ఫస్ట్ భవన్కి వెళ్ళామండి, తెలంగాణ భవన్కి వెళ్తే అక్కడ మాకు కొద్దిగా రిలీఫ్ అయిందండి. అయ్యింది కదా అని కాసేపు కొన్ని రోజులు ఉండేసరికి మరి ఏదో ఇచ్చేస్తున్నాం. మరి ఇప్పుడు చూడండి నోటీసులు పట్టుకుని తిరుగుతున్నామండి మేము. మాకు కూడా నోటీస్ వచ్చింది. ఇప్పుడు మధు పార్క్కి ఎలా వచ్చిందో మాకు కూడా అలానే వచ్చింది. మూసీ ఏదో బాగా చేస్తారంటే ఏం చేస్తారు, అది ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదండి. అసలు అన్ని పానిక్ సిచ్యువేషన్లో ఉన్నామండి. ఏంటిది ఆడపిల్లల్ని ఇలా రోడ్డు మీద పడేసి వాళ్ళ కన్నీళ్ళు పెట్టించి వాళ్ళ ఇల్లులుగా కబ్జాలు చేసుకుంటూ ఏం బాగుంటుందండి ఇవన్నీ చెప్పండి. ఎలా ఉందంటే రౌడీస్ అండి. ఎలా అంటే మగాళ్ళతో డీల్ చేయలేకపోతున్నారు, సరేలే ఆడవాళ్ళ మీద పడదాం, ఏం చేసుకుంటారో చూసుకుందాం అనుకుంటున్నారండి. రేవంత్ రెడ్డి సారు వాళ్ళ మీద పడదాము, వాళ్ళు ఏం చేసుకుంటారో చూసుకుంటారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మేమేం గాజులు వేసుకుని ఊరికి ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉండట్లేదు కదా, మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము దానికి కూడా పోరాడతాం మేము. బట్ మీకు అదే చెప్తున్నాము, మా ఇల్లు జోలికి రాకుండా మీరు ఏం చేసుకుంటారో అక్కడ చేసుకోండి. అంటే మరి ఒకవేళ ఏం చేస్తారు ప్రభుత్వం? ఒకవేళ అంటే హైడ్రా విషయంలో కూడా వాళ్ళు ఎంత చేసినా వాళ్ళని బయటికి నెట్టేసి మరి ప్రభుత్వం కావాల్సిన పని చేసుకుంది. మరి మీ విషయంలో కూడా అలాగే ఏ పార్టీకి మీకు ఒక ప్రాబ్లంకి అంటే సొల్యూషన్ అనేది ఇవ్వకుండా మిమ్మల్ని కూడా అలాగే బయటికి ఖచ్చితంగా బలవంతంగా గెంటేస్తే మరి ఏం చేస్తారు? అలా అయ్యే ఛాన్స్ లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకి సిచ్యువేషన్ వచ్చిందంటే అక్కడ కొన్ని ఇల్లులు అయినాయి. ఇక్కడ మీరు చూసారంటే ఈ స్ట్రెచ్ మొత్తం ఇప్పుడు ఈ బాపుఘాట్ నుంచి తీసుకొని అక్కడ హైదర్షా కోర్టు మీకు గండిపేట దాకా చూసుకుంటే ఎన్నో కాలనీస్, ఎన్నో విల్లాస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి మేడం. అందరూ కలుస్తాం మేము, ఇప్పటికీ మేము అందరూ కలుస్తూనే ఉన్నా, అన్నీ ఇచ్చేసుకుంటాం. అలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళకి వచ్చిందంటే మేము రాలేదా? అలా మాకు వస్తే అందరూ వస్తే ఎవరైనా ఎక్కడ వదులుకో మేము అందరూ చాలా యూనిటీగా ఉన్నాము. దీనికి అసలు తగ్గేదే లేదు మేమైతే అసలు తగ్గేదే లేదు దీని.